ఓం శాంతి 17/4/2024 మధురమైన పిల్లలు, ఈ అద్భుతమైన చదువును అనంతమైన తండ్రి చదివిస్తారు. తండ్రిపై మరియు వారి చదువుపై ఎటువంటి సంశయం కలగకూడదు. మొట్టమొదట మనల్ని చదివించేవారెవరు అన్న విషయంపై నిశ్చయం ఉండాలి. ప్రశ్న: పిల్లలను మీకు నిరంతరం స్మృతియాత్రలో ఉండాలి అన్న శ్రీమతం ఎందుకు లభించింది? జవాబు: ఎందుకంటే మిమ్మల్ని కింద పడేసిన మాయాశత్రువు ఇంకా ఇప్పుడు కూడా మీ వెనకుంది. ఇప్పుడింకా మాయ మిమ్మల్ని వెంటాడడం వదలదు. అందుకే నిర్లక్ష్యం చేయకండి. మీరు సంగమయుగంలోనే ఉన్నా కాని అర్ధకల్పం మాయకు చెందినవారిగా ఉన్నారు. అందుకే అది అంత త్వరగా మిమ్మల్ని వదలదు. స్మృతిని మర్చిపోతే మాయ వికర్మలు చేయిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆసురీ మతంపై నడవకూడదు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు, అలాగే బాబా కూడా ఉన్నారు. బాబా అనేకులైన పిల్లలను ఓ పిల్లలు అని అంటారు. అప్పుడు పిల్లలందరూ తిరిగి ఓ బాబా అని అంటారు. పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఈ జ్ఞానం ఆత్మలైన మన కొరకే ఉందని మీరు అర్థం చేసుకున్నారు. ఒక్క తండ్రికి ఎంతమంది పిల్లలున్నారు? తండ్రి చదివించడానికి వచ్చారని పిల్లలకు తెలుసు. వారు మొట్టమొదట తండ్రి, ఆ తర్వాత టీచర్, ఆ తర్వాత గురువు. ఇప్పుడు తండ్రి తండ్రే కదా. మళ్లీ పావనులుగా చేయడానికి స్మృతియాత్ర నేర్పిస్తారు. ఈ చదువు చాలా అద్భుతమైందని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. డ్రామా ఆది మధ్యాంత రహస్యాన్ని ఒక్క తండ్రి తప్పింకెవరూ తెలియజేయలేరు. అందుకే వారిని అనంతమైన తండ్రి అని అనడం జరుగుతుంది. ఈ నిశ్చయమైతే పిల్లలకు తప్పకుండా ఉంటుంది. ఇందులో సంశయం యొక్క విషయం ఉత్పన్నమవ్వదు. ఇంతటి అనంతమైన చదువును అనంతమైన తండ్రి తప్ప ఇంకెవరూ చదివించలేరు. బాబా రండి, మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు కూడా. ఎందుకంటే ఇది పతిత ప్రపంచం. పావన ప్రపంచంలోకి తండ్రే తీసుకువెళ్తారు. అక్కడ మళ్ళీ బాబా రండి, పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని పిలవరు. వారు ఆత్మలైన మనకు తండ్రి అని పిల్లలకు తెలుసు. కావున దేహబానం అంతమైపోతుంది. వారు మా తండ్రి అని ఆత్మ అంటుంది. తప్పకుండా తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇంతటి జ్ఞానాన్ని ఇవ్వలేరు అని ఇప్పుడు నిశ్చయం ఉండాలి. మొదటైతే ఈ నిశ్చయ బుద్ధి ఉండాలి. నిశ్చయం కూడా ఆత్మకు బుద్ధిలోనే ఉంటుంది. ఆత్మకు వీరు మా బాబా అన్న జ్ఞానం లభిస్తుంది. పిల్లలకు ఈ నిశ్చయం చాలా పక్కాగా ఉండాలి. నోటితో ఏమీ అనకూడదు. ఆత్మైన మనం ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము. ఆత్మలోనే సంస్కారాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. వారు మనల్ని ఏ విధంగా చదివిస్తారంటే, ఎటువంటి కర్మలు నేర్పిస్తారంటే, తద్వారా మనం ఈ ప్రపంచంలోకి ఇప్పుడు తిరిగి రాము. ఆ మనుషులు ఈ ప్రపంచంలోకే రావాలి అని భావిస్తారు. కాని మీరు అలా భావించరు. మీరు ఈ అమరకథను విని అమరపురిలోకి వెళ్తారు. అమరపురి అనగా సదా అమరంగా ఉండే ప్రపంచం. సత్యత్రేతాయుగాలు అమరపురి. పిల్లలకు ఎంతటి సంతోషముండాలి. ఈ చదువును ఒక్క తండ్రి తప్పింకెవరూ చదివించలేరు. ఇక్కడ తండ్రి మనల్ని చదివిస్తారు. మిగిలిన టీచర్లు ఎవరైతే ఉన్నారో వారు సాధారణ మనుషులు. ఇక్కడ మీరు ఎవరినైతే పతిత పావనుడు, దుఃఖహర్త, సుఖకర్త అని అంటారో ఆ తండ్రి ఇప్పుడు సమ్ముఖంగా చదివిస్తున్నారు. సమ్ముఖంగా లేకుండా రాజయోగ చదువును ఎలా చదివించగలరు? తండ్రి అంటారు, మధురమైన పిల్లలైన మిమ్మల్ని ఇక్కడ చదివించేందుకు వస్తాను. చదివించడానికి వీరిలోకి ప్రవేశిస్తాను.
తప్పకుండా భగవాను వాచ కూడా ఉంది. అంటే తప్పకుండా వారికి శరీరం కావాలి. కేవలం నోరు మాత్రమే కాదు, మొత్తం శరీరం కావాలి. వారు స్వయం చెప్తున్నారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, నేను కల్పకల్పము పురుషోత్తమ సంగమయుగంలో సాధారణ తనువులోకి వస్తాను. ఇతను చాలా పేదవారు కాదు, చాలా షావుకారు కాదు, ఇతను సాధారణమైనవారు. వారు మా బాబా, మేము ఆత్మ అని పిల్లలైన మీకు నిశ్చయం ఉండాలి. వారు ఆత్మలైన మనకు బాబా, తండ్రి. వారు మొత్తం ప్రపంచమంతట్లోని మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ బాబా. అందుకే వారిని అనంతమైన బాబా, అనంతమైన తండ్రి అని అంటారు. శివ జయంతిని జరుపుకుంటారు. దాని గురించి కూడా ఎవరికీ తెలీదు. శివ జయంతి ఎప్పటి నుండి జరుపుకోబడుతోంది అని ఎవరినైనా అడిగితే పరంపరగా జరుపుకుంటున్నాము అని అంటారు. అది కూడా ఎప్పటి నుండి? ఏదో తారీఖైతే కావాలి కదా. డ్రామా అయితే అనాది అయినది. కాని డ్రామాలో ఏ కార్యమైతే జరుగుతుందో దాని తిథి తారీఖైతే కావాలి కదా. దీని గురించి ఎవరికీ తెలీదు. మా శివబాబా వస్తారు అని ఆ ప్రేమతో జయంతిని జరుపుకోరు. నెహ్రూ జయంతిని ఆ ప్రేమతో జరుపుకుంటారు. అశ్రువులు కూడా వస్తాయి. శివ జయంతి గురించి ఎవరికీ తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీరు అనుభవజ్ఞులుగా ఉన్నారు. ఏమీ తెలియని మనుషులు ఎంతోమంది ఉన్నారు. ఎన్ని మేళాలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి ఎవరైతే వెళ్తారో వారు సత్యమేమిటో తెలియచేయగలరు. ఏ విధంగా బాబా అమరనాథుని ఉదాహరణ కూడా తెలియచేశారు. అక్కడకు వెళ్లి యథార్థంగా అక్కడ జరిగేదేంటో చూశారు. ఇతరులైతే వేరే వారి ద్వారా ఏదైతే వింటారో అదే తెలియజేస్తారు. మంచులింగం తయారవుతుంది అనేవరు అంటే అది సత్యమే అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు సత్యమేమిటి అసత్యమేమిటి అన్న అనుభవం లభించింది. ఇప్పటి వరకు ఏదైతే వింటూ చదువుతూ వచ్చారో అదంతా అసత్యమే. అసత్యమైన కాయము, అసత్యమైన మాయ అన్న గాయనం కూడా ఉంది కదా. ఇది అసత్యఖండము, అది సత్యఖండము. సత్యత్రేతా ద్వాపరయుగాలు గతించిపోయాయి. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. ఇది కూడా చాలా కొద్దిమందికే తెలుసు. మీ బుద్ధిలో అన్ని ఆలోచనలు ఉంటాయి. తండ్రి వద్ద జ్ఞానమంతా ఉంది. వారిని జ్ఞానసాగరుడు అంటారు. వారి వద్ద ఏ జ్ఞానమైతే ఉందో దానిని ఈ తనువు ద్వారా ఇచ్చి మనల్ని తమ సమానంగా తయారు చేస్తున్నారు. ఏ విధంగా టీచర్ కూడా తమ సమానంగా తయారు చేస్తారు కదా. అలాగే అనంతమైన తండ్రి కూడా ప్రయత్నించి తమ సమానంగా తయారు చేస్తారు. లౌకిక తండ్రి అలా తమ సమానంగా తయారు చేయరు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు. నేను పిల్లల్ని నా సమానంగా తయారు చేయాలి అని వారికి తెలుసు. ఏ విధంగా టీచర్ తమ సమానంగా తయారు చేస్తారు కదా. అక్కడ నంబర్ వారుగా ఉంటారు. అలాగే ఈ తండ్రి కూడా నంబర్ వారుగా తయారవుతారు అని అంటారు. నేను ఏ చదువునైతే చదివిస్తానో అది అవినాశీ చదువు. ఎవరు ఎంత చదివినా అది వ్యర్థమవ్వదు. మున్ముందు వారే అంటారు, మేము 4 సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాల క్రితం ఎవరి ద్వారానో జ్ఞానం విన్నాము, ఇప్పుడు మళ్లీ వచ్చాము అని. అప్పుడిక కొందరు గట్టిగా పట్టుకుంటారు. వీరు దీపం. వీరిపై కొందరు దీపం పురుగులు పూర్తిగా బలిహారమవుతారు. మరికొందరు చుట్టూ తిరిగి వెళ్లిపోతారు. ప్రారంభంలో ఈ దీపంపై ఎంతోమంది దీపం పురుగులు బలిహారం అయ్యారు. డ్రామా ప్లాన్ అనుసారంగా భట్టి తయారవ్వాల్సింది. కల్పకల్పము ఇలా జరుగుతూ వచ్చింది. ఏదైతే గతించిందో అది కల్పపూర్వం కూడా అలాగే జరిగింది. మున్ముందు కూడా మళ్ళీ అదే జరుగుతుంది. ఇకపోతే
నేను ఆత్మను అన్న పక్కా నిశ్చయాన్ని ఉంచండి. తండ్రి మనల్ని చదివిస్తారు. ఈ నిశ్చయంలో ఉండండి. మర్చిపోకండి. తండ్రిని తండ్రిగా భావించని మనుషులు ఎవ్వరూ ఉండరు. వారు ఒకవేళ వదిలి వెళ్ళిపోయినా కాని నేను తండ్రిని వదిలి వెళ్ళిపోయాను అనే భావిస్తారు. వీరు అనంతమైన తండ్రి. వీరినైతే మనం ఎప్పుడూ వదలము. అంతిమం వరకు కలిసే ఉంటాము. ఈ తండ్రైతే సర్వుల సద్గతిని చేస్తారు. వీరు 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. సత్యుగంలో చాలా కొద్దిమంది మనుషులే ఉంటారని కూడా మీకు తెలుసు. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. ఈ జ్ఞానాన్ని కూడా ఒక్క తండ్రే వినిపిస్తారు. దీనిని ఇంకెవరూ వినిపించలేరు. ఇది ఇంకెవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఆత్మలైన మీకు వారు తండ్రి. వారు చైతన్య బీజరూపుడు. వారు ఏ జ్ఞానాన్ని ఇస్తారు? సృష్టిరూపీ వృక్షం యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. రచయిత తప్పకుండా రచన జ్ఞానాన్ని ఇస్తారు. సత్యుగం ఎప్పుడుండేది, మళ్ళీ అదేమైంది అని మీకు ఇంతకు ముందేమైనా తెలుసా? ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చున్నారు. బాబా మాట్లాడుతున్నారు. వీరు ఆత్మలైన మనందరికీ తండ్రి అని, వీరు మనల్ని చదివిస్తున్నారని పక్కా నిశ్చయాన్ని ఉంచుతారు. వీరు దైహికమైన టీచర్ కాదు. ఈ శరీరంలో చదివించే ఆ నిరాకారుడైన శివబాబా విరాజమానమై ఉన్నారు. వారు నిరాకారుడై ఉండి కూడా జ్ఞానసాగరునిగా ఉన్నారు. మనుషులు వారికి ఏ ఆకారమూ లేదు అని అనేస్తారు. జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు అని మహిమను కూడా గానం చేస్తారు. కాని అది అర్థం చేసుకోరు. డ్రామానుసారంగా చాలా దూరం వెళ్ళిపోయారు. బాబా చాలా దగ్గరకు తీసుకొస్తారు. ఇది 5000 సంవత్సరాల విషయం. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వారు మనల్ని చదివించేందుకు వస్తారని మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానం ఇంకెవరి ద్వారానూ లభించదు. ఈ జ్ఞానం కొత్త ప్రపంచం కొరకే ఉంది. దీనిని మానవ మాతృలెవ్వరూ ఇవ్వలేరు. ఎందుకంటే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. వాళ్ళు ఎవ్వర్నీ సతోప్రధానంగా తయారు చేయలేరు. వాళ్ళు తమో ప్రధానంగా అవుతూనే ఉంటారు. బాబా వీరిలోకి ప్రవేశించి మాకు తెలియజేస్తున్నారు అని ఇప్పుడు మీకు తెలుసు. ఆ తండ్రి అంటున్నారు, పిల్లలు నిర్లక్ష్యం చేయకండి. మిమ్మల్ని కింద పడేసిన శత్రువులు ఇప్పుడు కూడా మీ వెన్నంటే ఉన్నాయి. అవి ఇప్పుడు మిమ్మల్ని వెంటాడడం మానవు. మీరు సంగమయుగంలోనే ఉన్నా కాని అర్ధకల్పం మీరు వాటికి చెందినవారుగా ఉన్నారు కావున అవి మిమ్మల్ని అంత త్వరగా వదలవు. జాగ్రత్తగా ఉండకపోతే, స్మృతి చేయకపోతే అవి ఇంకా ఎన్నో వికర్మలు చేయించేస్తాయి. దాంతో ఇక ఏదో ఒక రకంగా చెంపదెబ్బ తగులుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనుషులు తమకు తామే చెంపదెబ్బలు వేసుకుంటున్నారు. ఏమేమో అంటూ ఉంటారు. శివశంకర్లను కల్పేస్తారు. వారి కర్తవ్యమేమిటి, వీరి కర్తవ్యమేమిటి? ఎంత తేడా ఉంది! శివుడు ఉన్నతోన్నతుడైన భగవంతుడు, శంకరుడు దేవత. మరి శివశంకర్లు ఒక్కరే అని ఎలా అనగలరు? పాత్రలే ఇరువురువే వేరువేరు. ఇక్కడ కూడా చాలామందికి రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, శివశంకర్ అన్న పేర్లున్నాయి. 2 పేర్లు స్వయానికి పెట్టుకుంటారు. ఈ సమయం వరకు తండ్రి ఏదైతే అర్థం చేయించారో అది మళ్లీ రిపీట్ అవుతుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. తండ్రి ఏమైనా ఇక్కడే కూర్చుండిపోతారా? పిల్లలు నంబర్వారుగా చదువుకుని పూర్తి కర్మాతీతంగా అయిపోతారు. డ్రామానుసారంగా మాల కూడా తయారైపోతుంది. అది ఏ మాల? ఆత్మలందరి మాల తయారవుతుంది. అప్పుడిక తిరిగి వెళ్తారు. మీ మాలే నంబర్ 1 మాల. శివబాబా మాల అయితే చాలా పెద్దది.
అక్కడి నుండి పాత్రను అభినయించడానికి నంబర్ వారుగా వస్తారు. మీరందరూ బాబా బాబా అని అంటారు. అందరూ ఒక్క మాలలోని మణులే. అందరినీ విష్ణుమాలలోని మణులు అని అనరు. ఈ విషయాలను తండ్రి కూర్చుని చదివిస్తారు. సూర్యవంశులుగా అవ్వాల్సిందే. సూర్యవంశులు, చంద్రవంశులు ఎవరైతే గతించిపోయారో వారు మళ్లీ తయారవుతారు. ఆ పదవి చదువు ద్వారానే లభిస్తుంది. తండ్రి చదివించే చదువు లేకుండా ఆ పదవి లభించదు. చిత్రాలు కూడా ఉన్నాయి, కాని ఎవ్వరూ స్వయం ఆ విధంగా తయారయ్యే కర్మలేవీ చెయ్యరు. సత్యనారాయణుని కథను కూడా వింటారు. గరుడ పురాణంలో ఇలాంటి విషయాలున్నాయి. వాటిని మనుషులకు వినిపిస్తారు. ఇది విషయ వైతరణి నది రౌరవ నరకమని తండ్రి అంటారు. విశేషంగా భారత్నే అంటారు. బృహస్పతి దశ కూడా భారత్ పైనే కూర్చుంది. వృక్షపతి కూడా భారతవాసుల్నే చదివిస్తారు. అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. దశలు కూర్చుంటాయి. రాహు దశ కూడా ఉంటుంది. అందుకే దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలగుతుంది అని అంటారు. తండ్రి కూడా అంటారు, ఈ కలియుగాంతంలో రాహు దశ అందరిపైన కూర్చుని ఉంది. ఇప్పుడు వృక్షపతినైన నేను భారత్పై బృహస్పతి దశను కూర్చోబెట్టేందుకు వచ్చాను. సత్యుగంలో భారత్పై బృహస్పతి దశ ఉండేది. ఇప్పుడు రాహు దశ ఉంది. ఇది అనంతమైన విషయం. ఇది శాస్త్రాలు మొదలైన వాటిలో లేదు. ఈ మ్యాగజైన్లు మొదలైనవి కూడా ఎవరైతే ఇంతకు ముందు ఎంతో కొంత అర్థం చేసుకుని ఉంటారో వారికి అర్థమవుతాయి. మ్యాగజైన్లు చదవడం ద్వారా వారు ఇంకా ఎక్కువ అర్థం చేసుకునేందుకు పరుగు తీస్తారు. మిగిలిన వారు ఏమీ అర్థం చేసుకోరు. ఎవరైతే కొద్దిగా చదివి మళ్లీ వదిలేస్తారో అటువంటి వారిలో జ్ఞానమనే నేతిని వేసినట్లయితే మళ్లీ సుజాగృతులవుతారు. జ్ఞానాన్ని నెయ్యి అని కూడా అంటారు. ఆరిపోయిన దీపాలలో తండ్రి వచ్చి జ్ఞానమనే నేతిని వేస్తున్నారు. వారంటారు, పిల్లలు, మాయా తుఫాన్లు వస్తాయి, దీపాన్ని ఆర్పేస్తాయి. దీపంపై దీపపు పురుగులు కొన్ని కాలి మరణిస్తాయి, కొన్నైతే చుట్టూ తిరిగి వెళ్లిపోతాయి. అదే విషయం ఇప్పుడు ప్రత్యక్షంగా నడుస్తుంది. అందరూ నంబర్వార్ దీపపు పురుగులుగా ఉన్నారు. మొట్టమొదట ఒక్కసారిగా ఇల్లు వాకిళ్లు వదిలేసి వచ్చేశారు. బలిహారమయ్యారు. ఒక్కసారిగా లాటరీ లభించినట్లయింది. ఏదైతే గతించిందో మీరు మళ్లీ అదే విధంగా చేస్తారు. ఎవరైనా వెళ్లిపోయినా కాని వారు స్వర్గంలోకి రారు అని అనుకోకండి. వారు బలిహారం అయ్యారు, ప్రేయసులుగా అయ్యారు, మళ్లీ మాయ ఓడించేసింది. కావున పదవి కూడా తక్కువగా పొందుతారు. నంబర్ వారుగా అయితే తప్పకుండా ఉంటారు. ఇతర సత్సంగాలలో ఇవి ఎవరి బుద్ధిలోనూ ఉండవు. ఇప్పుడివి మీ బుద్ధిలో ఉన్నాయి. తండ్రి ద్వారా కొత్త ప్రపంచం కొరకు మనమందరము నంబర్వార్ పురుషార్థానుసారంగా చదువుకుంటున్నాము. మనం అనంతమైన తండ్రి సమ్ముఖంలో కూర్చుని ఉన్నాము. ఆ ఆత్మ చూడటానికి కనులకు కూడా కనిపించదని మీకు తెలుసు. అది అవ్యక్తమైనది. ఆత్మను దివ్య దృష్టి ద్వారానే చూడగలరు. ఆత్మైన మనం కూడా చిన్న బిందువులము. కాని దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించడం, ఇది ఉన్నతమైన చదువు. ఆ చదువులో కూడా ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా ఉంటుందో అందులో ఫెయిల్ అయిపోతారు. ఈ సబ్జెక్ట్ అయితే చాలా సహజమైనది, కాని కొందరికి ఇది కష్టం అనిపిస్తుంది. శివ్ బాబా ఎదురుగా కూర్చున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు కూడా నిరాకార ఆత్మలే, కాని మీరు శరీరంతో పాటు ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ అనంతమైన తండ్రే వినిపిస్తారు. వీటిని ఇంకెవ్వరూ వినిపించలేరు. మరేం చేస్తారు? వారికి థ్యాంక్స్ చెప్తారా? కాదు. బాబా అంటారు,
ఈ డ్రామా అనాదిగా తయారు చేయబడి ఉంది. నేను కొత్తగా ఏమీ చేయడం లేదు కదా. డ్రామానుసారంగా మిమ్మల్ని చదివిస్తున్నాను. థ్యాంక్స్ అయితే భక్తి మార్గంలో చెప్తారు. విద్యార్థులు బాగా చదివితే నా పేరు ప్రఖ్యాతం అవుతుంది అని టీచర్ అంటారు. అప్పుడు విద్యార్థులకు థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే బాగా చదువుతారో మరియు చదివిస్తారో వారికి థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు మళ్ళీ టీచర్కు థ్యాంక్స్ చెప్తారు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, జీవిస్తూ ఉండండి. ఇటువంటి సేవలను చేస్తూ ఉండండి. కల్పపూర్వం కూడా వీటిని చేశారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా ఈ నశ మరియు నిశ్చయం ఉండాలి. మమ్మల్ని చదివించేవారు దైహికమైన టీచర్ కాదు, స్వయంగా జ్ఞానసాగరుడు నిరాకారుడైన తండ్రే టీచర్గా అయి మమ్మల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారానే మనం సతోప్రధానంగా అవ్వాలి. రెండవ పాయింట్, ఆత్మరూపీ దీపంలో రోజు జ్ఞానమనే నేతిని వెయ్యాలి. జ్ఞానమనే నెయ్యితో సదా ఎలా ప్రజ్వలితమై ఉండాలంటే మాయా తుఫాన్లేవి కదిలించలేకపోవాలి. పూర్తిగా దీప పురుగులుగా అయి దీపంపై బలిహారం అవ్వాలి. వరదానము. సదా ఒక్క తండ్రి స్నేహంలో ఇమిడిపోయే సహయోగి నుండి సహజయోగి ఆత్మ భవ. ఏ పిల్లలకైతే తండ్రిపై అతి స్నేహం ఉంటుందో ఆ స్నేహి ఆత్మ సదా తండ్రి యొక్క శ్రేష్ఠ కార్యంలో సహయోగిగా అవుతారు. మరియు ఎవరు ఎంత సహయోగిగా ఉంటారో అంత సహజయోగిగా అవుతారు. తండ్రి స్నేహంలో ఇమిడి ఉండే సహయోగి ఆత్మ ఎప్పుడు మాయకు సహయోగిగా అవ్వలేరు. వారి ప్రతి సంకల్పంలో బాబా మరియు సేవే ఉంటాయి. అందుకే నిద్రపోయినా కూడా వారికి అందులో చాలా విశ్రాంతి లభిస్తుంది, శాంతి మరియు శక్తి లభిస్తాయి. నిద్రలా అనిపించదు. సంపాదన చేసుకుని సంతోషంగా చారపడినట్లు అనిపిస్తుంది. అంతగా పరివర్తన అవుతుంది. స్లోగన్. ప్రేమ అశ్రువులు హృదయమనే డిబ్బీలో ముత్యాలుగా అవుతాయి. ఓం శాంతి.